క్విక్ అండ్ టేస్టీగా నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందు రోజు నైటే కప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకోవాలి. మార్నింగ్ పప్పుని కుక్కర్‌లో వేసుకొని కప్పు శనగపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేరే ఒక బౌల్‌లోకి 2 కప్పుల వరకు మైదా పిండి, ఒక 2 చిటికెలు పసుపు, అలానే పావు టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి పిండిని లూజ్‌గా కలుపుకొని కొద్దిగా నెయ్యిని వేసి మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుల నుంచి వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసేసి వీలైనంత మెత్తగా పప్పును బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరేగా కడాయి పెట్టుకొని కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం వేసుకోవాలి. అలానే పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లంతో పాటే బ్లెండ్ చేసుకున్న శనగపప్పును కూడా వేసేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలానే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఉండల్ని తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి అన్ని వైపులు కూడాను క్లోజ్ చేసుకోండి. ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా అరచేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వేరేగా ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని వేసేసి మీడియం ఫ్లేమ్‌లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంతే అండి, కమ్మని నేతి బొబ్బట్టు రెడీ.